హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోలో మీకు ఎలివేషన్లో లైట్లు పెట్టడానికి గాళ్ళు అయితే కొట్టి పైపులు అయితే పెట్టాను అనమాట. అవి ఏ విధంగా పెట్టాను, లైట్లు అయితే ఏ విధంగా కలిపాను అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెస్ అనమాట. ఈ మెస్లో మనం స్పాట్ లైట్లు అయితే కింద పడే విధంగా సెట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 బాక్స్లు యూజ్ చేసి ఈ విధంగా మనం సెట్ చేసాం. అండ్ అందులోంచి ఇంకొక వే తీసుకెళ్ళి డైరెక్ట్ బెండ్ డ్రాప్ అక్కడ చివరి లైట్ కోసం అయితే దింపడం జరిగింది. సెంటర్ లైట్కి ఈ విధంగా సెంటర్ బాక్స్ వేసి కింద పైప్ చూసారా, అది 32 mm పైప్ అనమాట. అందులో స్పాట్ లైట్ అయితే సెట్ అవుతుంది. మీ పైది 3/4 పైపింగ్ రన్ చేశాను. అలా రన్ చేసినటువంటి పైప్ని మనం ఏ విధంగా తీసుకెళ్ళామని చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్టెప్స్ అనమాట. స్టెప్స్ దగ్గర చూసారా, మనం రన్ చేసిన పైప్ ఈ విధంగా గాడి కొట్టి సెంటర్ బాక్స్ అయితే వేసాం. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా, స్ప్రింగ్ అయితే తిరగదు. దానికోసం బాక్స్ వేసి ఈ విధంగా కార్నర్లో బెండ్ వేసాం. ఇంకొక బెండ్ వేసి ఈ విధంగా పైప్లకి పైన 2 మడ్లర్ అయితే వేసామన్నమాట. 2 మడ్లో కలిపాం. అండ్ అదే విధంగా ఇంకొక 3/4 పైప్ ఈ విధంగా రన్ చేసి ఇక్కడ లైట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా బాక్స్ ఉంది చూసారా, ఆ బాక్స్ నుంచి 1 inch పైపు మనం ఈ విధంగా రన్ చేసుకున్నాం అనమాట. నేను చేసినటువంటి పైప్ రన్నింగ్ మీరు చూసుకున్నట్లయితే డీటెయిల్గా ఈ విధంగా అయితే రన్ చేశాను. అండ్ ఇక్కడ 2 మడ్లర్ వేసి ఇందులో కలిపాను అనమాట. ఇంకొక 1 inch చూసారా, అది పైకి వెళ్ళిపోయింది అనమాట, డైరెక్ట్ పైకి లైను. అండ్ అదే విధంగా ఇంకొక పైపు ఈ విధంగా బెండ్ వేసి కొంచెం పైకి రన్ చేశాను అనమాట. ఎందుకంటే కిందకి అయిపోతుంది బాక్స్, ఆ ఉద్దేశం మీద పైప్ రన్ చేసి ఈ విధంగా వదిలేసాను. ఇది ఎందుకంటే పైన ఇంకో ఫ్లోర్ కట్టుకుంటారు కదా గోళ్ళు, ఆ గోళ్ళు కట్టుకున్న తర్వాత ఆ పైపు అందులో కలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింద ఏ విధంగా అయితే 3 పాయింట్లు రన్ చేసామో అదే విధంగా రన్ చేసాం. ఇక్కడ బ్లాక్గా కొద్దిగా వచ్చేస్తుంది అనమాట, అందుకోసం మీకు కింద డీటెయిల్గా చూసాను కదా, అదే విధంగా ఇక్కడ కూడా రన్ చేసాం. అండ్ ఇక్కడ 8 మోడ్లర్ ఎందుకు వేసానంటే బ్యాక్ సైడ్ ఎలివేషన్లోకి ప్రొఫైల్ వస్తుంది అనమాట. దానికోసం చోక్ ఇందులో పెట్టడానికి అక్కడ 8 అయితే పెట్టాను అనమాట. అది ఈ విధంగా కిందకి రన్ చేసి అండర్ గ్రౌండ్లో పెట్టేసి వదిలేసాను. ఈ అండర్ గ్రౌండ్లో పెట్టేసి వదిలేసిన పైపు ఇటువైపు మీకు తర్వాత గోడ వస్తుంది కదా, ఆ గోడలో అయితే నేను కింద నుంచి కలిపి అక్కడ బోర్డు వేస్తాను కదా, అందులోకి సెట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనం ఇంకొక ఫ్లోర్ పైకి వెళ్ళి చూసుకున్నట్లయితే కింద మనం ఒక 1 inch అయితే కలిపాం కదా, ఆ 1 inch అనమాట ఇది. ఈ విధంగా ముందు స్లాబ్ వేసినప్పుడే నేను స్లాబ్లో పైప్ పెడేసి ఈ విధంగా కలిపాను అనమాట. కలిపిన పైపు ఇక్కడ 2 మడ్లర్ వేసి ఇందులో కలిపాను. ఒక 8 మడ్లర్ పైన పెట్టాను అనమాట. అది స్విచ్ బోర్డు కోసం మొత్తం లైట్ పాయింట్లు ఈ విధంగా సెట్ చేయడానికి పెట్టాను. అండ్ ఇంకొక 1 inch పైప్ చూసుకున్నట్లయితే పైన 2 మడ్లర్ వేసాను. అందులో జంపర్ అటువైపుకి పెట్టాను అనమాట లైట్ పాయింట్ కోసం. అండ్ ఆ 2లోంచి ఇంకొక 3/4 పైపు ఈ విధంగా రన్ చేసి ఇక్కడ సెంటర్ ఇంకొక 2 మడ్లర్ పెట్టాను. ఇది ఎందుకంటే ఇందులో కూడా లైట్ పాయింట్ వస్తుంది అనమాట. అండ్ అదే విధంగా అందులో 3/4 పైప్ రన్నింగ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం మొత్తం ఈ విధంగా రన్ చేసి అక్కడ సెంటర్ చేశాను అనమాట. సెంటర్ చేసి బ్యాక్ సైడ్ లైట్ పాయింట్ ఎలివేషన్ వస్తున్నాను అనమాట. ఆ ఎలివేషన్కి ఈ విధంగా జంపర్ వేసి కలిపాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసి పీవీసీ బాక్స్లు అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. ఒక ప్లేస్లో మాత్రమే పీవీసీ బాక్స్ యూజ్ చేశాను. మిగిలినవన్నీ 2 మోడ్లర్ బాక్స్లే మనం యూజ్ చేసి కలిపాను అనమాట. ఎలివేషన్కి సంబంధించిన లైట్ పాయింట్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్విచ్ కంట్రోల్ వస్తుంది అనమాట. దానికోసమే మొత్తం అన్ని లైన్లు పైకి అయితే తెచ్చేసుకొని కలుపుకోవడం జరిగింది.